మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో ఏకతాటిపైకి వచ్చిన టాలీవుడ్ మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపగా హీరో నాగార్జున పరువు నష్టం కేసు వేశారు. ఇక చిరంజీవి, వెంకటేష్, రవితేజ, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్తో పాటు డైరెక్టర్లు రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ ఘాటుగా స్పందించారు. గౌరవప్రదమైన మంత్రి హోదాలో ఉండి వ్యక్తిగత జీవితాలపై అసభ్యకరమైన విమర్శలు చేయడం ఏంటని పలువురు మండిపడుతున్నారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపించిన కేటీఆర్ తాజాగా రాహుల్ గాంధీకి ట్వీట్ చేశారు. అసహ్యకరమైన, వికారం కలిగించే రాజకీయాలు చేస్తున్న మీ మంత్రిని, ముఖ్యమంత్రిని మెంటల్ డాక్టర్ వద్దకు గాని, రిహాబిలిటేషన్ సెంటర్ కు గాని పంపించాలని రాహుల్ కు కేటీఆర్ సూచించారు. ప్రముఖ నటుడు నాగార్జున కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టును ఆశ్రయించారు. నాంపల్లి కోర్టులో పరువు నష్టం, క్రిమినల్ కేసులు దాఖలు చేశారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తమ కుటుంబం పరువు ప్రతిష్టల్ని దెబ్బతీశారని పిటిషన్ వేశారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో నాగార్జున కోరారు. కొండా సురేఖ వ్యాఖ్యలను సినీ పరిశ్రమ మొత్తం ముక్తకంఠంతో ఖండించింది. మెగాస్టార్ చిరంజీవి ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి తాను చాలా బాధపడినట్టు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. వార్తల్లో నిలిచేందుకు సెలబ్రిటీలు, సినీ కుటుంబానికి చెందిన వ్యక్తుల్ని సాఫ్ట్ టార్గెట్ చేసుకోవడం సిగ్గుచేటన్నారు. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు, మరీ ముఖ్యంగా మహిళలపై ఇలాంటి ఆరోపణలు చేసి దిగజారవద్దని సూచించారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదని స్టార్ డైరెక్టర్ రాజమౌళి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో హద్దుమీరి మాట్లాడి ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించొద్దని సూచించారు. ప్రముఖ నటుడు మహేష్ బాబు సైతం మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. సినీ ప్రముఖులపై ఆమె చేసిన వ్యాఖ్యలు బాధించాయని ట్వీట్ చేశారు. ఓ మహిళా మంత్రి మరో మహిళపై చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావన్నారు. ఆమె వాడిన భాష తీవ్ర వేదన కలిగించిందని మహేష్ ఎన్టీఆర్ సైతం మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వ్యక్తిగత జీవితాలను బయటకు లాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని ట్వీట్ చేశారు. ప్రజా జీవితంలో ఉన్న మీలాంటి ముఖ్యమైన వ్యక్తులు హుందాగా, గౌరవంగా, గోప్యతను పాటించేలా వ్యవహరించాలన్నారు. బాధ్యతారాహిత్యంగా చిత్ర పరిశ్రమపై నిరాధార ప్రకటనలు చేయడం నిజంగా బాధాకరమన్నారు. ఇతరులు మాపై ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ కూర్చోమని హెచ్చరించారు. నాగార్జున కుటుంబాన్ని అత్యంత హారిబుల్ గా అవమానపరిచిన కొండా సురేఖ కామెంట్లకి తాను షాక్ అయ్యానన్నారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. 4th గ్రేడ్ వెబ్సైట్లు కూడా ప్రచురించని జుగుప్సాకరమైన నిందలు తనేదో చూసినట్లు, తన చెవులతో విన్నట్లు మీడియా ముందు అరిచి చెప్పడం దారుణమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో వెంటనే ఇన్వాల్వ్ అయి మరోసారి ఇలాంటివి జరగకుండా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని ఇండస్ట్రీ తరపున సూచించారు ఆర్జీవీ. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫైర్ అయ్యారు. రాజకీయాల కోసం నా పేరును వాడుకోవడం ఆపేయాలని ట్వీట్ చేశారు. రాజకీయాలు, పార్టీలు, నేతలతో తనకు సంబంధం లేదని రకుల్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. రాజకీయ విమర్శల కోసం, న్యూస్ హెడ్లైన్ల కోసం మమ్మల్ని వాడుకోవద్దని సూచించారు. బాధ్యత గల పదవిలో ఉండి మాట్లాడడం మనసును కలిచివేసిందన్నారు. మహిళను ఆయుధంగా వాడుకోవడం హేయమైన చర్య. రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిత్వ హననానికి పాల్పడడం నన్ను ఎంతగానో బాధించిందన్నారు హీరో వెంకటేష్. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు తమ స్వప్రయోజనాల కోసం మహిళను ఆయుధంగా వాడుకోవడం దురదృష్టకరమన్నారు. కట్టుకథలు అల్లి ఓ రకమైన పైశాచికత్వంతో ఇండస్ట్రీలోని గౌరవప్రదమైన వ్యక్తులు, కుటుంబంపై మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు హీరో రవితేజ అన్నారు. రాజకీయ క్రీడలో ఇండస్ట్రీ వారిని లాగడం నిజంగా సిగ్గుచేటన్నారు. కుటుంబాలపై మంత్రి కొండా సురేఖ చేసిన నిరాధారమైన ఆరోపణల్ని హీరో అల్లు అర్జున్ తీవ్రంగా ఖండించారు. ఓ మహిళ విలువలు మర్చి ఇలా మాట్లాడడం తెలుగు సంస్కృతికి విరుద్ధమన్నారు. ప్రతి ఒక్కరి వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలన్నారు. బాధ్యత గల రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఇలా బహిరంగంగా అసభ్యకరమైన అపవాదులు చేయడం సమాజపు మూలాల్ని నాశనం చేయడమేనని అన్నారు హీరో రామ్ చరణ్ తేజ్. ఇలాంటి నిర్లక్ష్యపు ప్రవర్తన మరోసారి పునరావృతమైతే సహించమని హెచ్చరించారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టారు హీరో దేవరకొండ విజయ్. మీకు ఓటు వేసి గెలిపించింది రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని, ప్రగతిపదంలో నడిపిస్తారని, ప్రజా శ్రేయస్సు కోసం శ్రమిస్తారని, కానీ ఇలా దిగజాడు వ్యాఖ్యలు చేయమని కాదని ఘాటుగా స్పందించారు. కొండా సురేఖ వ్యాఖ్యలు మతిభ్రమించి పిచ్చికుక్క కరిస్తే మాట్లాడినట్లు ఉన్నాయంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హాట్ కామెంట్స్ చేశారు.
ఆమె మాటలు చట్టవిరుద్ధమని, ఇదే అమెరికా అయితే $1 మిలియన్ పరువు నష్టం దావా వేస్తారన్నారు. 72 గంటల్లో కొండా సురేఖ రాజీనామా చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. మంత్రి కొండా సురేఖ చేసిన అమానవీయ వ్యాఖ్యలపై తెలుగు సినీ ఇండస్ట్రీ బగ్గుమంది. చిన్న పెద్ద నటులు అనే తేడా లేకుండా యావత్ సినీ రంగం ఒక్కతాటిపై నిలిచి ముక్తకంఠంతో నిరసన స్వరం వినిపించారు. చిల్లర డ్రామాలు ఆపి ఇక పరిపాలనపై దృష్టి పెట్టండంటూ రేవంత్ సర్కార్కు సోషల్ మీడియా వేదికగా తలంటారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఏమాత్రం సహించమని తేల్చి చెప్పారు.